గాడ్, వీడు ఇప్పుడు ఎక్కడికి ఎందుకు వచ్చాడు? నడుం పట్టుకోవాలని చూస్తారా? అది అసలే సిఐడి. కనిపెట్టిందంటే నీ బతుకు జైలు పాలే. జైల్లో పాతే, కానీ నీకే కొత్త. నా మాట వినమ్మా, సంజయ్కేం కాదు. నువ్వు వెంటనే వెళ్ళు. నేను అరగంటలో వచ్చేస్తానని చెప్తున్నా కదా. సరే, నువ్వు తొందరగా వచ్చే నాయనా. కాఫీ తీసుకో. నాకు అర్జెంట్ పనుంది, నేను వస్తాను. వెళ్ళు, త్వరగా వెళ్ళు. డ్రైవర్ త్వరగా పోనీ. తొందరగా పోనీ. ఏమా ఇలా ఎంత దూరం పోవాలి? నీకు డబ్బులు ఇస్తాను కదయ్యా, ముందు పోనీ. ఆయన ఎటెళ్తే అటుపో. ఇంతకీ సార్ ఏమవుతారు మేడం? మా ఆయన. అయినా ఎందుకలా అడిగావు? మావిడి కూడా ఇంతేనండి, బోల్డ్ అంత అనుమానం. నోరు మూసుకో. నాకేం మా ఆయన మీద అనుమానం లేదు. అయితే ఎందుకమ్మా ఆయన ఫాలో చేయటం? నీకు డబ్బులు కావాలా, వివరాలు కావాలా? నాకు డబ్బులు చాలమ్మా. అయితే వెళ్తున్నారుగా, పోనీ. త్వరగా వెళ్ళు, వెళ్ళిపోతున్నారు.
చెప్పు బాబు. ఎక్కడున్నావమ్మా? ఇప్పుడే డాక్టర్కి చూపించుకుని మందులు కొనుక్కొని వస్తున్నానయ్యా. నేనింటికి రావట్లేదమ్మా. నన్ను రేఖ ఫాలో అవుతుంది. అవునా? దానికి అనుమానం వచ్చినట్టుగా ఉందమ్మా. అమ్మా, రేఖ సంజయ్ చూసిందనుకో అనవసరంగా లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని నేను వెనక్కి వెళ్ళిపోతాను, నువ్వు ఇంటికి వెళ్ళిపోమ్మా. అలాగేనయ్యా. జాగ్రత్త అమ్మా. నేను వీలు బట్టి ఫోన్ చేస్తాను. నువ్వేం కంగారు పడకయ్యా, నేను అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటానుగా. నువ్వింటికెళ్ళిపో. కాఫీ తీసుకోండి. సంధ్య, అప్పుడు తప్పించుకున్నా, మరి ఇప్పుడెలా తప్పించుకుంటా? ఎట్టి పరిస్థితుల్లో నేను వదలను. నీ ఫ్యామిలీ మొత్తం నన్ను టార్గెట్ చేశారు. నువ్వు దొరికితే నో బతుకు కుక్క కంటే హీనంగా అయిపోతుంది. నో, ఆ ఛాన్స్ ఎవ్వరికి ఇవ్వను. వస్తున్నా. స్నేహ, ఫ్లైట్ ఏమవుతుంది, త్వరగా వాడిని పిలు. అలాగేనండి. సంజయ్, నాన్నగారు పిలుస్తున్నారు, రారా. వస్తున్నా మమ్మీ. త్వరగా రా. పిలిచానండి, వస్తున్నాడు. ఎరా, బయలుదేరదామా? ఎక్కడికి? ఎక్కడికేంట్రా, ఇవాళ చెన్నైలో కాన్ఫరెన్స్ ఉందని చెప్పాను కదా. ఏ స్నేహ, నువ్వు రాత్రి వీడికి చెప్పలేదా? మర్చిపోయానండి. అయినా ఇప్పుడు మాత్రం ఏమైంది? బయలుదేరతాడు. రే, తొందరగా రెడీ అయి బయలుదేరు. ఏంటమ్మా, ఉన్నట్టుండి వెళ్ళాలంటే ఎలా? ఏమైందిరా? ఓ 2 జతలు సూట్ కేసులు సర్దుకుని వెళ్ళటమే కదా. త్వరగా వెళ్ళు, టైం అయిపోతుంది. వెళ్ళు త్వరగా. అది నాకు వేరే పనుంది డాడీ. ఏం పనులరా? అసలు రాత్రి చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఇప్పుడు నువ్వు రాను అంటే మీ నాన్న నన్ను చంపేస్తారు. ప్లీజ్ రా. రేయ్, అవతల చాలా పెద్ద కాన్ఫరెన్స్ రా. జపాన్ నుంచి 4 కంపెనీల సీఈఓస్ వస్తున్నారు. మనకి డీలర్షిప్ వచ్చే అవకాశం ఉందిరా. వెళ్ళు త్వరగా. కానీ డాడీ, అది ఆఫీస్లో అర్జెంట్ పని ఉంది, అది చూసుకుని వెంటనే నెక్స్ట్ ఫ్లైట్కి వచ్చేస్తాను. ఏమన్నా బద్రీ చూసుకుంటాడు, నువ్వు బయలుదేరు. నాకంటే ఈ మీటింగ్ నీకే ఎక్కువ ముఖ్యం రా. తర్వాత నా బిజినెస్ అంతా నువ్వే చూసుకోవాలి. ఇంకా ఆలోచిస్తావేంటి? అది ముఖ్యమైనదని నాన్నగారు చెప్తున్నారు కదా. ఉండు, నేను వెళ్ళి బట్టలు సర్ది తెస్తాను. వెళ్ళు త్వరగా. పాము, గన్ను. డాడీ, లగేజ్ సర్దుకుంటాను. వెళ్ళు వెళ్ళు త్వరగా వెళ్ళు. మమ్మీ. ఏంట్రా? నేను సర్దుకుంటాను. నేను సర్దుతానులేరా. అది కాదు మమ్మీ, నేను సర్దుకుంటాగా, నువ్వు వెళ్ళు. సరే, నీ ఇష్టం.
నేను చెప్పాను కదండి, మీరెప్పుడు పని చెప్తే వాడిట్టే అందుకుంటాడని. నా కొడుకు బంగారం. అవునవును, వాడు బంగారం, నువ్వు ప్లాటినం, నేనే రాగి. ఎందుకు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటారు? రాగైతేనే బంగారంలో బాగా కలిసిపోతుంది. చా సంధ్య, నీకింకా ఆయుష్ బాగా ఉందే. అది ఎన్ని రోజులో నేను చూస్తాను. చెన్నై నుంచి రాగానే నిన్ను స్వర్గానికి పంపిస్తాను. అప్పటిదాకా హాయిగా ఉండు. సంజయ్, మమ్మీ వస్తున్నా. ఏంటి మేడం, సార్ అడితిప్పి ఇడితిప్పి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాగారు? దీనికైనా మీరు అనుమానించి ఊరంతా తెగ తిరిగారు? ఎంతైంది? 200. ఇదిగో, నోరు మూసుకొని వెళ్ళు. వామ్మో, ఇలాంటి భార్య అంటే భర్త పని అవుటే. ఎక్కడికెళ్ళావు రఘు? ఆ మాట నేను అడగాలి. నేను ఇంటికి వచ్చేసరికి ఇంట్లో లేనిది నువ్వు, నేను కాదు. నేనెక్కడికి వెళ్ళానో నీకు తెలుసు. తెలిసే వెనక్కొచ్చావు కదూ. నీకెక్కడి నుంచో ఫోన్ వచ్చింది. వస్తున్నానని చెప్పి బయలుదేరి వెళ్ళావు. నేను విన్నాను. అంటే నేనేం మాట్లాడుతున్నానో, ఎవరితో మాట్లాడుతున్నానో అన్ని చాటుగా వింటున్నావు అనమాట. అయినా అదేం బుద్ధి నీకు? ఏదైనా ఉంటే డైరెక్ట్గా అడగచ్చుగా. అసలు నా మీద అనుమానం ఏంటి? నాకు పెళ్ళైన కూతురుంది, అది గుర్తుపెట్టుకో. నా అనుమానం అది కాదు. మరి అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావో అది చెప్పు. నేనెక్కడికి వెళ్ళలేదు. నువ్వు బయలుదేరావు. నేను వెనకాల ఆటోలో ఫాలో అవ్వడం చూసి ఊరంతా తిప్పి మళ్ళీ ఇంటికొచ్చావు. తెలివైంది, బాగానే కనిపెట్టింది. చెప్పు రఘు, ఎక్కడికి వెళ్ళావు? నేనెక్కడికి వెళ్ళలేదు. నువ్వే అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. అబద్ధాలు చెప్తున్నావు రఘు. ఒకప్పుడు గౌరీ విషయంలో కూడా అన్నయ్య నువ్వు నిజం దాచిపెట్టి చాలా ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నారు. మళ్ళీ ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. నీలో ఈ మధ్యన చాలా మార్పులు వస్తున్నాయి. నేనంతా గమనిస్తూనే ఉన్నాను. ఏ మార్పులు వచ్చాయి చెప్పు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండేవాడివి. ఈ మధ్య ప్రతిదానికి ఇరిటేట్ అవుతున్నావు. ఉష విషయంలో నన్ను ఎదిరించి గొడవ పడి మరీ తనని ఆ ఇంటికి తీసుకువెళ్లి మొగుడితో కాపురం చెయ్యాలని చెప్పిన వాడివి ఇప్పుడు నువ్వు కాపురం చెయ్యొద్దు అని చెప్పావు. ఇవన్నీ మార్పులు కావా?
పైగా మా అన్నయ్యతో గొడవ పడ్డావు. నేను అన్నయ్యని ఓ మాట అంటేనే ఊరుకునేవాడివి కాదు. అలాంటిది ఎందుకు మీ ఇద్దరి మధ్యన మాట మాట పెరుగుతుంది? అసలు నువ్వు ఎంతసేపు బయట తిరగడం కాదు, ఇంటి పట్టున ఉండడం అలవాటు చేసుకో. ఎవరినమ్మా? నన్నా నాన్ననా? నిన్నెందుకంటాను? నువ్వు తిరిగావంటే అది ఉద్యోగ ధర్మం. ఇదిగో మీ నాన్ననే తిండి తిప్పులు మానేసి తిరుగుతున్నారు. తొందరగా కాళ్ళు చేతులు కడుక్కొని రండి, భోజనం వడ్డిస్తాను. నానా, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. స్విచ్ ఆఫ్ వస్తోందేంటి? మీరు లేవకూడదమ్మా, పడుకోండి. అది కాదమ్మా, నేను ఇక్కడ. మీరు నిజంగా చాలా అదృష్టవంతులమ్మా. సమయానికి వీళ్ళు నీకు ప్రమాదం జరిగే చోట ఉండబట్టి నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు. లేకపోతే మీ ప్రాణానికి ప్రమాదం జరిగేది. బీపీ చెక్ చేశారా? చేశాను మేడం, సేమ్ పొజిషన్. షుగర్ టెస్ట్ చేశారా? చేశాను మేడం, సేమ్ పొజిషన్. అది కాకుండా హార్ట్ బీట్ కూడా నార్మల్గా లేదు మేడం. అమ్మా, నేను ఇంటికి వెళ్తానమ్మా, నన్ను పంపించేయండి అమ్మా. మీకు బీపీ షుగర్ చాలా ప్రాబ్లంగా ఉందమ్మా. ఈ టైంలో మీరు వెళ్ళటం మీ ప్రాణానికి మంచిది కాదమ్మా. అది కాదమ్మా, నా మనవరాలు ఒక్కరితే ఉంది, నేను వెళ్ళాలమ్మా. చెప్తే మీకు అర్థం కావట్లేదా? పొజిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. మీరు కావాలంటే మీ ఇంటికి ఎవరితోనో కబుర్ చేస్తాను, కానీ మీరు మాత్రం వెళ్ళడానికి వీల్లేదమ్మా. అయ్యో, అది కాదమ్మా, ఇంట్లో ఎవ్వరూ లేరు, నా మనవరాలు ఒక్కరితే ఉంది, తనకి మతి స్థిమితం లేదు, పైగా ఒట్టి మనిషి కూడా కాదమ్మా, నేను వెళ్ళి తీరాలమ్మా. మీరెన్నైనా చెప్పండమ్మా, మీరు వెళ్ళగలిగే పరిస్థితి కాదు. కావాలంటే మీ వాళ్ళెవరికైనా ఫోన్ చేసి ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పండి. నర్స్, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. వెళ్తానన్నా పంపించకండి. సాయంత్రం చూసి ఏ విషయం చెప్తాను. గంటకి బీపీ షుగర్ చెక్ చేస్తూ ఉండండి, ఓకేనా? అలాగే మేడం. అమ్మా, అది కాదమ్మా. మీరేం చెప్పినా మేడం గారు వినరు. మేడం గారు కుదరదు అన్నారంటే కుదరదంతే. మేడం గారు ఎంతగా చెప్తున్నారంటే మీ ఆరోగ్యం గురించే కదా, అర్థం చేసుకోండమ్మా. నా బాధ మీకు అర్థం కావటం లేదమ్మా. అక్కడ సంజయ్ ఎలా ఉందో ఏంటో. బామ్మా, నాన్న, బామ్మా, నాన్న, ఆకలిగా ఉంది. బామ్మా, ఆకలి బామ్మా.